मैच का था समय हुआ है రైట్ ఇక్కడ చూడండి అందరూ దగ్గర జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన टिकट जो ना జనసేన పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయాలనే నిర్ణయం పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. సమాజ శ్రేయస్సు దృష్ట్యా ప్రజాసేవ కోసం ఎవరైతే కష్టపడే ఆలోచన ఉందో ప్రజలను చైతన్యం చేసే ఉద్దేశంతో జనసేన పార్టీ ఆవిర్భించింది. అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉంది. ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి నేమూరి శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్వే నడిచింది. ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎన్ని వార్డులు పోటీ చేయాలనేది త్వరలో తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ఖచ్చితంగా తాండూరు పట్టణంలో కనీసం పోటీ చేసిన కొన్ని స్థానాల్లో అయినా అన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాము. పార్టీ సింబల్తోనే మేము పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి యువతకు ప్రాధాన్యత ఇస్తూ పోటీలో నిలపాలని చెప్పేసి మేము ఆలోచన చేసినాం. పార్టీ తరఫునే పోటీ చేసే ఆశావాళ్ళు చాలామంది మమ్మల్ని కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు అతి త్వరలో తాండూరులో పెద్ద ఎత్తున జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. ఆ సభలోనే ఎవరైతే పార్టీలోకి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. అప్పుడే మేము ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి ఇవ్వద్దు అనేది ఆలోచన చేసి గెలుపు గుర్రాలని ఎంచుకుంటున్నాం. వాళ్ళు వస్తున్నారు మమ్మల్ని, మా దగ్గర చాలామంది వస్తున్నారు. ఇరు పార్టీల నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ నుంచి కానీ మాతోని కలిసి పనిచేయాలని. అంటే అక్కడ టికెట్ రాకపోవటమా లేకపోతే ఏదో తెలియదు, కానీ మొత్తానికి జనసేన పార్టీ నుంచి మేము పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పటికీ చాలామంది అడగడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా తాండూరు మున్సిపాలిటీలో జనసేన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ని కూర్చోబెట్టాలన్న సంకల్పంతోనే ఉన్నాం. మేము ఖచ్చితంగా కూర్చోబెట్టి తీరుతాం. ఖచ్చితంగా ఎలక్షన్లో జనసేన సింగిల్గా ఖచ్చితంగా పోటీ చేస్తుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం.